హలో మామ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. ఈరోజు వచ్చేసి మన ఇంట్లో అయితే గోంగూర రొయ్యలు అయితే చేస్తున్నారు అనమాట. ఎన్ని చేపల రొయ్యలు అనమాట, పచ్చి రొయ్యలు కాదు. గోంగూర రొయ్యలు అయితే మామూలు అనమాట. టేస్ట్ అయితే మామూలు సూపర్ ఉంటుంది అనమాట. గోంగూర అయితే ఫస్ట్ అయితే మంచిగా తీసుకొని ముక్కలుగా చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాతకి అయితే వేయించిన రొయ్యల్ని ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా వేగినాక దగ్గరికి రావాలన్నమాట. బ్రౌన్ ఆనియన్స్ వచ్చేసరికి బ్రౌన్ వచ్చిందాక మంచిగా ఉంచేది. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. పసుపు లేకపోతే అమ్మట్లో ఇప్పుడు గోంగూరని ఈ లోపల మనం మూత పెట్టుకొని గోంగూరని అయితే మంచిగా అయితే కడుక్కొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. తర్వాతకి మంచిగా బ్రౌనిష్ అయినాక కొంచెం పసుపు వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాతకి మనం వేయించి పెట్టుకున్న రొయ్యల్ని కడుక్కొని నీట్గా కడుక్కొని అందులో అయితే వేసుకోవాలన్నమాట. దాంట్లో ఏమైనా వేస్ట్ ఉంటే కడిగినప్పుడు బయటకు పోద్ది అనమాట. ఆ తర్వాతకి మనం ఉల్లిగడ్డలు వేసినప్పుడే కడిగి పెట్టుకున్న గోంగూరని అప్పుడే తీసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడే కడిగి పక్క పెట్టకూడదు. నీళ్ళు పోసి అట్టు ఉంచినప్పుడు ఏమైనా ఉన్నప్పుడు మట్టి గిట్టి కింద పేరుకుపోద్ది అనమాట. ఆ లోపల తీసేసి మంచిగా గోంగూరని రొయ్యలు వేగినాక రొయ్యల్లో వేసేయాలన్నమాట. రొయ్యలు వేసుకొని మంచిగా కలిపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డలు బ్రౌన్ వస్తేనే మంచిగా ఫ్రెండ్స్, లేకపోతే కసుకు అనుకుంటే ఆ టేస్ట్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటుంది అనమాట. మంచిగా దగ్గరికి ఎగినాక మూత అయితే పెట్టుకోవాలన్నమాట. మూత పెట్టుకొని చేశారు కదా, దగ్గరికి ఎగినాయి అనమాట. ఇక అయిపోయినట్టే. ఇప్పుడు మంచిగా దగ్గరికి ఎగినాక నీట్గా చూసుకోవాలి మొక్క పై మొత్తం మంచిగా కలిసినాయి లేదా అనుకొని. దాని తర్వాతకి అయితే నీట్గా అయితే మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి అన్నమాట. మగ్గపోతేనే మూత పెట్టుకొని మగ్గితేనేమో మంచిగా కలిపెట్టుకొని మంచిగా చూసుకోవాలన్నమాట. లేకపోతే కూర అయితే దెబ్బ అయితే పడిపోద్ది అనమాట. నీసు వాసన వస్తుంది. మంచిగా మగ్గినాక కారం ఉప్పు అన్నీ వేసుకొని మంచిగా నీట్గా కలిపెట్టుకోవాలన్నమాట. మా అమ్మ కొట్టినట్టు సెట్కి వేసి గంటని కొట్టకూడదు అన్నమాట. అట్లా కొట్టకుండా అయితే మామూలుగా అయితే చేసుకోవచ్చు. అలాగా మధ్యలోకి వేడిగా అన్నం పెట్టుకొని అందులోకి రొయ్యలు గోంగూర కూర వేసుకొని తింటుంటే సాగరంగా సూపర్ ఉందన్నమాట. ఇట్లా తిన్నాం మీలో ఎంతమందికి ఇష్టం కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలా మొద్దులోకి మంచిగా నీట్గా కలుపుకొని మొత్తకు ఒక రొయ్య వచ్చేటట్టు చూసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. రొయ్యలు అయితే చాలా ఉండాలి. గోంగూర కూరలు కానీ చింత చిగురు రొయ్యలు అయినా కానీ రొయ్యలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. అప్పుడైతే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నమాట. అలా రొయ్యలకి మధ్యలోకి రొయ్య పెట్టుకొని తింటుంటే సావిరంగా సూపర్ ఉందన్నమాట. కొత్తగా మన ఛానల్ కూర నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే మనం ఉడకబెట్టుకున్న గుడ్డుని కూడా పక్కన పెట్టుకున్నాం అనమాట. అలా కొంచెం తీసుకొని బయట అలా ఆ గోంగూర రొయ్యల్లో కలుపుకొని అలా తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది సాయంత్రంగా. టేస్టీగా అయితే సూపర్ ఉందన్నమాట. మరి ఉంటాయి ఫ్రెండ్స్, మరిన్ని కొత్త వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.